తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ గ్రామ సభ నందు తెలుగుదేశం పార్టీ వేదాంతపురం ఇన్ఛార్జి చెరుకుల పరంధామ్ యాదవ్ ఆధ్వర్యంలో పంచాయతీ నందు ప్రజలు పడుతున్న ప్రధాన సమస్యలు అన్ని కాలనీలకు మిగిలిపోయిన సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించి మురుగునీటిని స్వర్ణముఖి నదిలోకి వదలాలని, అన్ని కాలనీలో బాత్రూంలు, మరుగుదొడ్లు నిర్మించాలని, దోమల బెడదలు ఎక్కువగా ఉన్న కారణంగా 15 రోజులకు ఒకసారి కాలనీలలో ఫాగింగ్ చేయాలి అని వేదాంతపురం ప్రాథమిక పాఠశాల శిథిల వ్యవస్థలో ఉంది. అసంపూర్తిగా ఉన్న కొత్త భవనాన్ని పూర్తి చేయాలని, శిథిలావస్థలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులు తొలగించాలని, చెంచు లక్ష్మి కాలనీలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని పూర్తి చేయాలని, 250 కాలనీ నుంచి బాయమ్మ తోటకు స్వర్ణముఖి నది మీద ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. తాత్కాలిక బ్రిడ్జినైనా నిర్మించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, వేదాంతపురం మాజీ సర్పంచ్ చిరంజీవి రెడ్డి, శాంబాబు, ముదిరాజ్ చంద్ర, లక్ష్మీ ప్రసాద్, రవిరెడ్డి, సాంబాబు, ముదిరాజ్ చంద్ర, లక్ష్మీ ప్రసాద్, రవిరెడ్డి, డి సాయి, చెరుకులు సాయి, మాధవ శంకర్, ఢిల్లీ కృష్ణమూర్తి, తిరుపాల్ రెడ్డి, మధు, 250 బాబు, నవీన్, వినోద్, కె బాలాజీ పాల్గొన్నారు. అనంతరం ప్రసంగించారు. 2014-19లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 25%, మిగతా 75% రోడ్లు, కాలువలు పూర్తిగా లేదు. వాటన్నిటిని కూడా ఈ గ్రామ సభలో మీరు గుర్తిస్తారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మన స్వర్ణ గ్రామ సభలో స్టేజ్ సెకండ్ లో ఉన్నటువంటి చాలా మందికి కాలనీల్లో లెటర్లు, బాత్రూములు లేవు. చాలా మంది మహిళలు బహిర్భూమికి మన స్వర్ణముఖి ఏట్లోకి వెళ్తున్నారు. ఇది మనమందరం కూడా సిగ్గుతమ సభలో దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి మన కాలనీల్లో లెటర్లు, బాత్రూమ్లు నిర్మిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా దోమల బెడద ఎక్కువగా ఉంది. ఈ దోమ పొగలు వదులుతారు. పట్టణాల్లోకి వెళ్తేనే 15 రోజులు 20 రోజులకు దోమ పొగ వదులుతున్నారు. ఇక్కడ అన్ని రోడ్లు లేవు, కుంతలమయం, ఎక్కడ పడితే అక్కడ నీళ్ల నిల్వ ఉంటుంది కాబట్టి దోమల బెడద ఎక్కువగా ఉంది. ఇప్పటి నుంచైనా ప్రతి 15 రోజులకు ఒకసారి కాలనీలో ఫాగింగ్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన వేదాంతపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాల సుమారు 40 సంవత్సరాల 50 సంవత్సరాల క్రితం నిర్మించింది. అది పూర్తిగా శిథిల అవస్థలోకి వచ్చేసింది. ఒక స్కూల్ కూడా శాంక్షన్ అయింది. కొంత నిర్మించాక ఎందుకో పెండింగ్ పడింది కాబట్టి దయచేసి ఆ ప్రాథమిక పాఠశాలను డెమాలిష్ చేసి కొత్త భవనంలోకి మార్చాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా అదే వేదాంతపురం గ్రామంలో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ స్కూల్కు ముందరే ఉంది. అది మొత్తం అది అందరికీ తెలుసు, పెచ్చురుడుతూ ఉంది. దానిపైన అధికారులకు చాలా సార్లు కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది, కానీ విస్మరిస్తున్నారు. అది ఏ రోజు పిల్లలంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఏ రోజు పడిపోతుందో తెలుసు. దయచేసి దాన్ని కూడా అక్కడి నుంచి డెమాలిష్ చేసి తీసేయాల్సిందిగా కోరుచున్నాం. చెంచులక్ష్మి కాలనీలో కాలువలు అది ఇంతకు ముందే చెప్పినట్టుగా చాలా కిందికి వెళ్ళిపోయింది. దాన్ని రివిట్మెంట్లు పెట్టి పైకి లేపి సెంటర్ కాలువ ఆ పక్కన వీధికి ఈ పక్కన వీధికి కాలువలు వేసేయాలా. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్కూల్ భవనం కాంపౌండ్ వాల్ మన ఈ గ్రామ సభలో ఖచ్చితంగా నిర్మించాల్సి ఉన్నటువంటి అంశాలు అదొకటి. కాబట్టి ఆ స్కూల్ భవనానికి ఖచ్చితంగా కాంపౌండ్ వాల్ నిర్మించాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా